హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్. ఈరోజు నేను పెసరపప్పు, పచ్చ పెసరపప్పు, బీరకాయ, వంకాయ కాంబినేషన్‌లో పప్పు చేస్తున్నాను. అది ఎట్లా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి చూసేయండి. పెసరపప్పు, ఒక్కటే బీరకాయ కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టుకోండి. కొంచెం చింతపండు, ఒక చిన్నవి 2 వంకాయలు, ఒక 4, 5 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక్క టమాటో, ఇంకా ఇవి పోపుకనమాట. ఆనియను, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇది మామూలే కరివేపాకు, కొత్తిమీర. అట్లే మర్చిపోయాను ఇక్కడ కొన్ని మెంతులు. కానీ ఇప్పుడు ఈ పప్పు ఏం చేస్తామంటే మొత్తం అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేయకూడదనమాట. పప్పు సపరేట్ ఉడకబెట్టుకోవాలి. పప్పు సపరేట్ ఉడకబెట్టుకున్న తర్వాత ఇవన్నీ మొత్తము ఒక పోపు లాంటిది వేసుకొని అందులో ఈ బీరకాయ వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత బీరకాయ, వంకాయ అన్నీ బాగా మెత్తబడిన తర్వాత ఈ పప్పు ముందు ఉడకబెట్టుకుని ఉంటాము కదా, అది ఇందులో కలిపేయాలన్నమాట. డైరెక్ట్ మొత్తం అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేయకూడదు. బీరకాయ పప్పు మాత్రం సపరేట్గా ఇట్లే చేసుకోవాలి. అన్నీ కలిపి పెట్టేయకూడదు అనమాట. అది ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తా. చూడండి, ఈ గ్లాస్తో ఒక గ్లాసు నేను పెసరపప్పు తీసుకున్నాను. బాగా కడుక్కున్న తర్వాత పెసరపప్పు ఇదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి, సరిగ్గా సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు వేసేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఒక 2-3 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత మళ్ళీ పప్పు రుబ్బుకోవాల్సిన అవసరం ఉండదు. అది ఎట్లా చూపిస్తా. పప్పు కడిగి కుక్కర్లో పెట్టేశానండి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్ అన్నీ ఆయిల్లోకి వేసేసి బాగా వేపుకోండి. ఇది కొంచెం వెల్లుల్లి బాగా మగ్గిన తర్వాత ఈ పచ్చిమిర్చి, ఈ ఆనియన్ వేసేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, టమోటోస్,
ఇంకా 1 బై 1 అన్నీ వేసుకోవడమే. బీరకాయ, చిన్నవి 2 వంకాయలు, కొంచెం చింతపండు. పప్పు కూడా బాగా ఉడికిపోయింది, ఇంకా ప్రెషర్ ఉంది. తర్వాత మూత తీసిన తర్వాత చూపిస్తాం. ఈ వంకాయ, బీరకాయ వేసుకొని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు వంకాయ నచ్చకపోతే వంకాయ తీసేసి బీరకాయ ఒక్కటి వేసుకోండి, అట్లా అయినా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ మగ్గడానికి సాల్ట్ వేస్తాం. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి, అన్నీ బాగా మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఆహా, అన్నీ బాగా మెత్తగా అయిపోయాయి. చూడండి, టమోటా కానీ చింతపండు కానీ ఎక్కడే కానీ కనిపించదు. ఇలా అయిపోవాలి మెత్తగా. ఈ బీరకాయలు మాత్రము కొంచెం అక్కడక్కడ కనపడుతూ ఉంటేనే బాగుంటుంది, మరి పేస్ట్ లాగా అయిపోతే తినేటప్పుడు అంతా బాగా అనిపించదు. ఈ టమోటా చింతపండు ఇవి మగ్గిపోతే చాలు బాగా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది ఇందులో కలిపేద్దాం. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది పెసరపప్పు. ఒక 3 విజిల్స్ పెట్టాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి రుబ్బుకున్నాను అనమాట. అంటే రుబ్బుకోవడం అంటే మరి గరిటెతో ఇట్లా అనేస్తే అదే మెత్తగా అయిపోతుంది అన్నమాట. మరి పప్పు గుత్తి అంత ఏం అవసరం ఉండదు. ఇప్పుడు ఇది మొత్తం దీనిలో కలిపేద్దాం. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుందాం. దీనికి మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదండి, ఇట్లే బాగుంటుంది. బాగా కలుపుకోవాలి రెండు కలిసేటట్టు. ఈ బీరకాయ టమోటో అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ బీరకాయ ఈ పెసరపప్పుతో పప్పు చేస్తే చాలా కమ్మగా ఉంటుంది, కానీ మొత్తం అన్నీ కలిపి కుక్కర్లో పెడితే టేస్ట్ ఉండదండి. ఇట్లా పప్పు సపరేట్ ఉడకబెట్టుకొని
ఇది పోపు సపరేట్ పక్కన వేసుకొని తర్వాత ఈ పప్పు అందులో మిక్స్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి జొన్న రొట్టెలకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అందులో పెసరపప్పు కమ్మదనం కదండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచి కాంబినేషను పెసరపప్పు బీరకాయ. ఒక్క 2 మినిట్స్ అంతా మిక్స్ అయ్యేటట్టు కొంచెం ఉడికిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోండి. మెంతులు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా దీనికి మళ్ళీ పోపు ఏం అవసరం లేదు. ముందు మనం పోపు వేసుకున్నాం కదా, ఇంకా అదే సరిపోతుంది. ఇంకా చాలండి. ఇంకా మరీ ఎక్కువ అట్లే స్టవ్ మీద పెట్టేస్తే మళ్ళీ అడుగు అంటుతుంది. పెసరపప్పు కదా, ముందే అడుగు అంటుతుంది. అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసాను. మీరు చేసుకొని ఎలా ఉందో టేస్టు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటాను.